హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో సమ్మర్ అయితే వచ్చేసింది, మామిడికాయలు ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తున్నాయి. చక్కగా ఆవకాయ అయితే పెట్టేసుకుందామా. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో, చాలా ఈజీ వేలో అయితే కొలతలు అయితే చెప్పబోతున్నాను. సో 2 డబ్బాలు, నేను చూపించిన డబ్బా ఏదైతే ఉందో అది కేజీ డబ్బా. 2 డబ్బాలతో మామిడికాయ ముక్కలు తీసుకొని వాటి పైన కొంచెం పొట్టులాగా వస్తుంది, నీట్గా క్లాత్తో తుడుచుకొని ఆ పొట్టు అనేది తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మెంతులని కొంచెం ఇలా ఫ్రై చేసి పౌడర్ లాగా అయితే చేసి పెట్టేసుకోండి. ఆవాలు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి, చల్లారనివ్వాలి. ఇప్పుడు ఉప్పు, ఇప్పుడు నేను చూపించిన గ్లాస్ ఏదైతే అది గిద్దెడు గ్లాసు, దాంతో 3 గిద్దెల వరకు ఉప్పునైతే యాడ్ చేసేసుకోవాలి. సో చిన్నగా అది కూడా కొంచెం ఎండలో ఆరబెట్టేసి కల్లుప్పుని మెత్తగా మిక్సీలో పట్టేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పెడు వరకు మెంతుల్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాము. ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకుంటున్నాము. మంచి కలర్ వస్తుంది ఆవకాయ. సో మొత్తాన్ని అలా కలిపేసి ఊరబెట్టేసేయాలి. 1 గంట 2 గంటల వరకు కదిలించకుండా అంతే ఊరపెట్టేసేయాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు ఏదైతే ఉన్నాయో ఆ ఆవాలని కూడా మిక్సీలో పట్టేస్తున్నాను. ఒక 100 గ్రాములు వెల్లుల్లిపాయల్ని కూడా పొట్టు తీసేసి అందులో కలిపేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఆవపిండిని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇందాక ఏదైతే మెజర్మెంట్ కోసం మనం గ్లాస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల వరకు ఆవపిండిని కూడా యాడ్ చేసేసుకుంటున్నాము. ఇప్పుడు 3 గ్లాసుల కారాన్ని యాడ్ చేసుకుంటున్నాము. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా అన్నీ ఒకే కొలతలతో ఒకటే గ్లాస్తో మెజర్మెంట్కి తీసుకున్నట్టయితే మీకు ఊరగాయ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట. మొత్తం మనం ముందుగా ఊరపెట్టేసుకున్న ఆవకాయలోకి ఇప్పుడు మళ్ళీ మొత్తం కలిపేసి ఒక 1 అవర్ వరకు కదిలించకుండా అంతే ఉంచాలి. ఎందుకంటే అందులోని వాటర్ మరియు ఉప్పు మొత్తం కరిగిపోయి బాగా ఊరుతుందనమాట. ముక్క కూడా మెత్తబడకుండా ఈ విధంగా నీట్గా మొత్తం చేత్తో కలిసేలాగా కలిపి ఒక 2 to 3 అవర్స్ వరకు పక్కనైతే పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఆ ఉప్పు కారం అనేది ముక్కకి బాగా పడుతుంది కాబట్టి. సో తర్వాత ఆ రోజు ఈవినింగ్ శనగ నూనె అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. పల్లీల నూనెని కూడా చెప్పొచ్చు. పల్లీల నూనెని పచ్చి పల్లీల నూనెనే యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒక ఫుల్ ప్యాకెట్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. మొత్తం ముక్క మునిగేంత వరకు పచ్చడిలో ఎప్పుడూ నూనె ఉండాలి, లేకపోతే ముక్క మెత్తబడే అవకాశం ఉంటుందన్నమాట. సో మొత్తం ఒక ఫుల్ ప్యాకెట్ అయితే యాడ్ చేసేసుకొని మొత్తాన్ని చేత్తో బాగా కలిపేసుకుంటున్నాము. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. పక్కా కొలతలతో చాలా ఈజీ వేలో, ఈజీ ప్రాసెస్లో ఊరగాయని ఎలా పెట్టాలో మనం చూపిస్తున్నాము. సో మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఏమన్నా కొత్త వీడియోస్ కావాలి అంటే మాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాము. ఈ విధంగా చేత్తో బాగా కలిపి పెట్టుకొని ఒక 3 రోజులు ఊరపెట్టేసుకున్న తర్వాత మనం జాడీకి ఎత్తుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉండే ఊరగాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. సో చూడండి, 3వ రోజు క్లిప్ అనమాట ఇది. 3వ రోజు జాడీకి ఎత్తే రోజు ఈ విధంగా క్లిప్ అయితే తీసాను. ఎంత కలర్ఫుల్గా ఉందో. మీకు నూనె సరిపోలేదు అనుకుంటే జాడీకి ఎత్తేటప్పుడు కూడా మీరు కొంచెం యాడ్ చేసేసుకోవచ్చు. తినేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ అయ్యాయో లేదో చెక్ చేసుకొని ఈ విధంగా ఊరగాయని జాడీలోకి ఎత్తేసుకొని పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉండే ఊరగాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. సో చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్లో, చాలా తక్కువ ప్రాసెస్లో చాలా తొందరగా ఎలా పెట్టేసుకోవాలో. సో అన్నీ పచ్చివే యాడ్ చేసాము. మనం ఏవి తాలింపు గింజలు కానీ నూనె వేడి చేయడాలు కానీ ఇలా ఏమీ లేవు. చాలా ఈజీగా పెట్టేసాము. కొంచెం వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నట్టయితే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మెంతి పౌడర్ ఎందుకు యాడ్ చేసామంటే మెంతి పౌడర్ హెల్త్కి చాలా మంచిది. మెంతులు కూడా యాడ్ చేసాము. మెంతి పౌడర్ ఉన్నట్టయితే ఆవకాయ అనేది మంచిగా స్మెల్ అనేది అరోమా బాగా పట్టేస్తుంది అనమాట. సో ఊరగాయ పెట్టడం అయితే చాలా ఈజీ వేలో చెప్పేశాము. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.